నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి గోందియా వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తూ ఉండగా పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. భోగీలు పట్టాలపై పడిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు రైల్వే శాఖ అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం కారణంగా ఈ రూట్లో వెళ్లాల్సిన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బోగోలు రైల్వే గేటు మూతవేయడంతో వాహనాలు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ రైల్వే క్లియరింగ్ అయితే జరిగిందా? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ నెల్లూరు జిల్లా బెట్రగుంట రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో 2 బోగీలు పట్టాలు తెప్పాయి. ఈ ఘటన ఏకజామున 5 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. నెల్లూరు నుంచి బెట్రగుంట స్టేషన్ యార్డ్ లోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద 2 వ్యాగన్లు పట్టాలు తెప్పాయి. ఈ నెల్లూరు జిల్లా ఈ గూడ్స్ రైలు ప్రమాదం జరగడంతో విజయవాడ వెళ్లే రైలుకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో మరో రైలు రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పలు రైళ్లు రాకపోకలకి అంతరాయం కలగవచ్చని ఇప్పటికే రైల్వే అధికారులు తెలుపున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఘటనకు సంబంధించినటువంటి పనులు కూడా పునరుద్ధరణ పనులు కూడా జరుగుతా ఉన్నాయి. అయితే బోగీలను తొలగించి సవరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో అత్యవసర రైళ్లను మాత్రమే 3వ లైన్ లో పంపించేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే బెట్రగుంట రైల్వే స్టేషన్ కి దక్షిణం వైపు ఉన్న 144వ లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర గూడ్స్ ఫార్మేషన్ ఆగడంతో రోడ్డు మీద ట్రాఫిక్ అంతరాయం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు రాకపోకలకు కూడా పూర్తిగా అంతరాయం కలగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ యొక్క పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నారు. అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడాయి. ఆ తర్వాత ఆ గూడ్స్ రైలు పట్టాలను కూడా పునరుద్ధరించేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులంతా హుటాహుటిని చేరుకొని ఆ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఇటు విజయవాడ వైపు వెళ్లేటువంటి పలు ట్రైన్లన్నీ కూడా ఆలస్యంగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.